శ్రీకాళహస్తి ఆలయంలో హారతుల నిషిద్ధం వివాదాస్పదమవుతోంది. అధికారుల నిర్ణయం సామాన్య భక్తులకు హారతిని దూరం చేయగా అర్చకుల మధ్య కూడా వార్ మొదలైంది. అర్చకుల వసూళ్లకు స్వస్తి పలికే ఉద్దేశంతో శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో పరిహార దేవతల దగ్గర హారతులు నిషేధిస్తూ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు ఈవో భ్రమరాంబ. అయితే వీఐపీలు, వీవీఐపీలకు మాత్రం హారతులు ఇచ్చేలా ఆదేశించడంతో సామాన్య భక్తుల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు ఆలయంలో అర్చకులు వసూళ్లకు పాల్పడుతూ ఉంటే నియంత్రించేందుకు ఎన్నో అవకాశాలున్నా హారతులు నిషేధించడం అర్చకుల మధ్య విభేదాలకు కూడా ఆజ్యం పోసింది. శ్రీకాళహస్తి ఆలయంలో పరివార దేవతల దగ్గర అర్చకులు డబ్బులు తీసుకుని హారతులు ఇస్తున్నారన్న ఫిర్యాదులతో ఆలయానికి అప్రతిష్ట వస్తుందన్న భావనతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయమే ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. ఆలయ ఈవో భ్రమరాంబ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న ప్రధాన అర్చకుడు సంబంధం గురుకుల అర్చకులను ఆదేశించారు. సంబంధం గురుకుల వ్యాఖ్యలను తప్పుబడుతున్న అర్చకులు పరివార దేవతామూర్తుల ఆలయాల్లో హారతులు అవసరం లేదని చెప్పే అధికారం ఎవరికీ లేదంటున్నారు. ఆ క్షేత్రం దగ్గర ఉండి ఆ భగవంతుని ఆరాధించేటువంటి అవకాశాన్ని కల్పించాలే తప్ప దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే కూడా దాన్ని సరిచేసి సవ్యంగా జరిగే విధానాన్ని అవలంబించాలే తప్ప అక్కడ హారతులు ఇవ్వకూడదు అనడం అనేటువంటిది చాలా దురదృష్టకరము. అది ఒక ప్రధాన అర్చక స్థానంలో ఉండి ఆయన దాన్ని హారతుల్ని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ప్రధానమైనటువంటి స్థానం మూలస్థానానికి ప్రాబల్యం తగ్గుతుంది అనడము దురదృష్టకరము. ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్నటువంటి 10 మంది బాగుంటే నాయకుడు అనేటువంటి వాడు బాగుంటాడనేది సహజంగా లోకోత్తీర్ణంగా అందరికీ తెలిసిన విషయమే. అలాగే పరివార దేవాలయాలని పరిశుభ్రంగా ఉంటూ అక్కడంతా తేజస్ సంపూర్ణమై ఉన్నప్పుడు మూలస్థానానికి మరింత పవిత్రత పెరుగుతుంది, మరింత విశిష్టత పెరుగుతుంది. కానీ దాని యొక్క ప్రాబల్యం ఎంతమాత్రం తగ్గదు అని నేను భావిస్తున్నాను. వాయులింగేశ్వరుని క్షేత్రంలో ఆగమోక్తంగా ఏ కార్యక్రమం జరగాలన్నా, కైంకర్యాలు నిర్వహించాలన్నా ఆలయానికి మిరాసీగా ఉన్న సంస్థానాచార్యుల ఆధీనంలో ఉంటుందని, అటువంటిది హారతులపై ఆంక్షలు పెట్టడాన్ని తప్పుబడుతున్నారు అర్చకులు. ఆలయ సంస్థానాచార్యుల హోదాలో ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్న సదాశివ గురుకులను కలిశారు అర్చకులు. హారతుల నిషిద్ధంపై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్వామి, అమ్మవార్లతో పాటు పరివార దేవతలకు హారతులు ఉండాల్సిందే అంటున్న సదాశివ గురుకుల్ ఆలయ ప్రధాన అర్చకుడిగా తన దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాకుండానే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. పరివార దేవతలకు హారతులు నిలిపివేసి తాళాలు వేయటం సరికాదంటున్నారు సదాశివ గురుకుల్. శివాలయంలో పరివార దేవతలతో కూడా స్వామిని అర్చిస్తేనే ఫలితం వస్తుంది. పరివార దేవతలు వినా స్వామివారికి మాత్రమే చేసుకోవాలంటే అది చాలా తప్పది. ఆ మాటకి చెప్పకూడదు. మనం అర్చకుడు ఉండేవాడు పరివార దేవతలని వినా మూలస్థానమే చేయాల అని చెప్పడం చాలా పొరపాటు. పరివార దేవతలు తలుపు వీయకూడదు. అసలు తెల్లవారు తలుపు తెస్తే మళ్ళీ రాత్రి మధ్యాహ్నం 1-12 గంటలకు ఉచికాలైన తర్వాత తలుపేస్తారు ఇంటర్వల్కు. మళ్ళీ మధ్యాహ్నం 4కి తీస్తే రాత్రి 9 గంటలకే తలుపేస్తారు. అది శాస్త్రం. అది తలుపు వేసేసి బీగం వేసి పెట్టకూడదు. ఒక రకంగా ఇది అరెస్ట్. హరుడి చెంత చెలరేగిన హారతుల మంటపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆలయ అధికారులు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. గత వారం రోజులుగా శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించినటువంటి అర్చకుల మధ్య, సిబ్బంది మధ్య జరుగుతున్నటువంటి వర్గపోర్ని భగవంతుని సేవలను కూడా అందులోకి తీసుకురావడం చాలా దౌర్భాగ్యం. ఏ ఒక్క దేవాలయమైనా దినదిన అభివృద్ధి చెందాలంటే ధూపదీప నైవేద్యాలు ఉండాలి. అక్కడ ఆ కళ రావాలంటే ఖచ్చితంగా హారతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క చర్యల్ని మేము ఖండిస్తూ మా యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి విభేదాలకు తావు లేకుండా ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయాలని భక్తుడిగా మేము కోరుకుంటున్నాం. స్వామివారికి మనం ఇచ్చేది ఏంది? ధూపం, దీపం, నైవేద్యం. ఆ ధూపదీప నైవేద్యాలకు కూడా కరువైపోతా ఉంది కాళహస్తీశ్వరుడికి. అధికారుల అనాలోచిత చర్యలు పక్కన పెట్టండి.